మన తెలుగింటి కోడలైండి కూడా చాలా అసమర్థతగా తను చేస్తుంది. అదేమీ కరెక్ట్ కాదు. తను మోడీకి వ్యతిరేకంగా మీరు పోస్ట్ పెట్టండి, దానికి చచ్చినా రీచ్ రాదు. మహా అయితే ఒక 700-800 వ్యూస్ అయిపోద్ది. జిత్తు మీద పనిచేసేవాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు సుల్తాన్లు అందరూ అంతకు మించిపోయారు అనమాట మన సుల్తాన్లో. అంత పోయి కాలం వచ్చే ముందు మనుషులకి ఎలా ఉంటుందని దానికి అదే స్ట్రాంగ్ వచ్చింది అంతే. మరి ఆ ఈవీఎంలు తీసేసి మామూలుగా బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ పెడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఆ హిందూ మతాన్ని ఒకటి అడ్డం పెట్టుకొని ఆ కొద్ది గొప్ప ఓట్లు వేయించుకుంటున్నాడు తప్ప ఆయనకు ప్రజలు ఓట్లు వేస్తున్నారని అయితే నేనైతే అనుకోను. ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రావాలి. ఇంత చదువుకున్నా ఇంకా ఇప్పుడు కులాలేంటి మతాలేంటి అనేది ప్రజలకు తెలిస్తే బాగుంటుంది. ఈ ప్రజలకు మాత్రం ఏం అర్థం అవ్వటం లేదు. గెలిచి రేవంత్ ఏం చేస్తున్నాడు, అందరినీ కెలికేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇవాళ మెగా అల్లు ఫ్యాన్స్ కోట్లల్లో ఉన్నారు, వాళ్ళని కెలికేస్తాడు. ఆటోమేటిక్గా వాళ్ళ ఓట్లు బీజేపీకి పడిపోతాయి. అండి నమస్తే. పాప్కార్న్ మీద ఒక ట్రోల్ జరుగుతుంది, ట్యాక్స్ చేశారని చెప్పేసి. అవును, అది ఏంటి, మీకు ఎలా అనిపించింది? మీకు పాప్కార్న్ మీద ట్యాక్స్ చేయడం అంతే పిచ్చోడు చేతిలో రాయి పెట్టినట్టు లెక్క. ఈ ఫైనాన్స్ మినిస్టరు తను ఎకనామిస్టో లేకపోతే వేరేవో తెలియదు కానీ మరి పిచ్చోల మీద రాయి వేసినట్టు పాప్కార్న్ మీద క్యామిల్ అయితే ఒక ప్రైస్ ఇదైతే ఒక ప్రైస్ వేయడం అనేది వెరీ టూ మచ్. పాప్కార్న్ మీద ట్యాక్స్ తినే ఐటమ్స్ మీద ట్యాక్స్ వేస్తే కామన్ పీపుల్ ఏం కొనుక్కోగలుగుతారు, పిల్లలకి ఏం ఎంటర్టైన్ చేయగలుగుతారు? అసలు జిఎస్టీ అంటేనే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని చెప్పేసి పెట్టారు. మళ్ళీ ఇందులో రకరకాలని చెప్పేసి అవును, జిఎస్టీ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నారు కానీ దాంట్లో చాలా లో బూస్టింగ్గా ఉంది, చాలా లోపాలు ఉన్నాయి. ఏదైతే ప్రీమియం ప్రోడక్ట్స్కి ట్యాక్స్ అయ్యేయచ్చు కానీ ప్రీమియం ప్రోడక్ట్స్ లేనోట్లు కూడా ట్యాక్స్. పాప్కార్న్ ప్రీమియం ప్రోడక్ట్ అదేమన్నా. పాప్కార్న్ ఎవరు వాడతారు? కామన్ పీపుల్ వాడతారు, లోయర్ పీపుల్ వాడతారు. దాని మీద కూడా జిఎస్టీ 18% ట్యాక్స్ అంతే టూ మచ్ కదా. అంటే ఇది ఇలాగే కొనసాగితే అసలు బీజేపీ గెలిచే పరిస్థితి ఉంటుందంటారా? నెక్స్ట్ బీజేపీ గెలుస్తుంది అంటే జనాల డెవలప్మెంట్ కోరుకోవట్లేదు, ఏదో పబ్లిసిటీ కోరుకుంటున్నారు కానీ డెవలప్మెంట్ కోరుకుంటే బీజేపీ ఇప్పటికి ఎలా ఉంటే గెలుస్తుంది. వాళ్ళు వేరే అని అంటున్నారు, ఏది నిజమో తెలియదు. బట్ ఎలానే గెలిపించుకోవడం వల్ల ఎంప్లాయ్మెంట్ లేదు, ఏమీ లేదు. ట్యాక్సెస్ మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ అనేది చాలా వరస్ట్గా ఉంది. మనకు వచ్చిన డబ్బులు సగం అమౌంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ పోతుంది. డైరెక్ట్ ట్యాక్స్ కంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎక్కువ పోతుంది. రేట్లు ఎలా ఉన్నాయంటారు అసలు? అంటే రేట్లు బాగా పెరిగినాయా తగ్గినాయా? అంటే మనకి ఇన్ఫ్లేషన్ చూసుకుంటే రేట్లు పెరిగాయంతే తగ్గాయని ఎలా కనపడతా చెప్పండి? ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత ఉంది? వాళ్ళు అఫీషియల్గా చూపించేది 6% 7% చూపిస్తున్నారు. లేదు మోర్ దెన్ 20% ఇన్ఫ్లేషన్ ఉంది మనకి. సో మనకు వచ్చిన డబ్బులు ఓ మంత్కి యావరేజ్గా 30,000 సంపాదించుకుంటే అట్లీస్ట్ బతకడానికి కూడా కష్టంగా ఉన్న పరిస్థితి. అంటే ఇంత ట్యాక్స్ చేస్తున్నా, ఇంత అలా చేస్తున్నా జనాల్లో కోపం లేదంటారా అసలు? అంటే వాళ్ళు బాగానే టైం లేదు. ఆ 30,000 నెలకు సంపాదించుకున్నంత టైం లేదు వాళ్ళకి. ఆ 30,000 సంపాదించుకోకపోతే నెల అయితే రెంట్లను లేకపోతే సంథింగ్ మిగతా అని పే చేయాలి. ఇది గవర్నమెంట్తో ఫైట్ చేద్దామంటే వాళ్ళు మూర్ఖులు పెట్టుకొని రాజకీయాలు చేస్తుంటారు. ఇంకా ఆ టైం ఎందుకని చెప్పి బతకడం ఎలాగా పుట్టాం కదా, బతకాలని బతికేస్తున్నారు అంతే. చచ్చిపోయారు జనాల్లోనే. సీతారామన్ గారి అసమర్థ పాలన, అసమర్థ ఆర్థిక నిపుణత అనుకోవచ్చు అంటారా? చాలా. అసలు నిర్మలా సీతారామన్ ఒక మన తెలుగింటి కోడలైండి కూడా చాలా అసమర్థతగా తను చేస్తుంది. అదేమీ కరెక్ట్ కాదు. తను సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లేదు. అంటే తను ప్రస్తుతానికి తను 10 years నుంచి మినిస్టర్గా ఉంది కదా, కొద్దిగా అదే స్ట్రాంగ్ అయింది అంతే. అంత పోయి కాలం వచ్చే ముందు మనుషులకి ఎలా ఉంటుందని దానికి అదే స్ట్రాంగ్ వచ్చింది అంతే. జిత్తు మీద పనిచేసేవాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు సుల్తాన్లు అందరూ అంతకు మించిపోయారు అనమాట మన సుల్తాన్లో. ఓకే, థ్యాంక్ యూ. పాప్కార్న్ మీద ట్యాక్స్ చేశారు, అది బాగా నెగిటివ్ అవుతుంది. ఏంటి అసలు అటువంటి యాక్షన్ మీరు ఎప్పుడైనా విన్నారా? అది ఏంటి? బీజేపీ ప్రభుత్వం అంటేనే ప్రజల్ని దోచుకునే ప్రభుత్వం. మరి 3 సార్లు ఎందుకు ఓటేసి ఆ ప్రభుత్వాన్ని ప్రజలు నిలబెట్టారో ఎవరికీ అర్థం కావటం లేదు. అది ఈవీఎం ట్యాంపరింగ్ తప్ప ప్రజలు వాళ్ళకు ఓటేసి గెలిపించారని నేను అనుకోవట్లేదు. పాప్కార్న్ మీద ట్యాక్స్ వేస్తాడు, రేపు రోడ్డు మీద నడిచినందుకు కూడా ట్యాక్స్ వేస్తాడు, గాలి పీల్చుకునేటప్పుడు ట్యాక్స్ వేస్తాడు, గాలి వదిలేటప్పుడు కూడా ట్యాక్స్ వేస్తాడు. మరి ఆ ఈవీఎంలు తీసేసి మామూలుగా బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ పెడితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం రాదు. ఆ హిందూ మతాన్ని ఒకటి అడ్డం పెట్టుకొని ఆ కొద్ది గొప్ప ఓట్లు వేయించుకుంటున్నాడు తప్ప ఆయనకు ప్రజలు ఓట్లు వేస్తున్నారని అయితే నేనైతే అనుకోనండి. జనాలు కూడా ఈ మత హిందువులు ఈ రామ మందిరం ఇవన్నీ విడిచిపెట్టకపోతే వీళ్ళు బతుకులు బాగుపడతాయి అంటారా? వీళ్ళు వదలరండి, వీళ్ళు అవే పట్టుకుంటారు. ఒకవేళ వీళ్ళు మర్చిపోయినా వాళ్ళు గుర్తు చేస్తూ ఉంటారు. ఈ మతాన్ని కులాల్ని గుర్తు చేసేది ఎవరంటే రాజకీయ నాయకులే. కులాలనేమో ప్రాంతీయ పార్టీలు గుర్తు చేస్తాయి, మతాన్నేమో ఆ బీజేపీ గుర్తు చేస్తుంది. ప్రజల్లో ఇంకా అవేర్నెస్ రావాలి. ఇంత చదువుకున్నా ఇంకా ఇప్పుడు కులాలేంటి మతాలేంటి అనేది ప్రజలకు తెలిస్తే బాగుంటుంది. ఈ ప్రజలకు మాత్రం ఏం అర్థం అవ్వటం లేదు.
ఇంకా వీళ్ళు పోతా ఉంటే ట్యాక్సులు పెంచుతారు, మనల్ని దోచుకొని ఆ ఆదాయాన్ని చూపించి అధికంగా దేశం అభివృద్ధి చెందింది అని చెప్తున్నా వీళ్ళు చప్పట్లు కొడుతున్నారు. అది మన డబ్బే కదా, ప్రభుత్వం ఏమైనా ఫ్యాక్టరీలు పెట్టి డబ్బు సంపాదించిందా అంటే అదేం లేదు. మన దగ్గర డబ్బు దోచుకొని అక్కడ నోట్ల కట్టలు మనకే చూపిస్తే అభివృద్ధి చెందిందని చెప్తుంది. అది తప్ప పెద్దగా ఇది అభివృద్ధి అండి. జిఎస్టీ అంటేనే 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నారు. అవును. దాంట్లో 10 రకాలు తీసుకొచ్చారు. ఏంటంటారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్వీస్ ట్యాక్స్ అనేది 2% ఉండేది, ఇవాళ అది 28% అయింది. అయినా ప్రజలు వాళ్ళకే ఓటేస్తున్నారు. ఈ లోకల్ ట్యాక్స్ను కూడా దాంట్లో కలిపామన్నారు. అట్లా కలిపినా కానీ మనకు 5% మించకూడదు. ఇంతకుముందు ట్యాక్స్ కాంగ్రెస్ గవర్నమెంట్లో సెంట్రల్ ట్యాక్స్ వచ్చేసి 2% ఉండేది, మన స్టేట్ ట్యాక్స్ వచ్చేసి 3% ఉండేది. 28% చేసేసి అది కూడా మన బాగు కోసమే అని మాట్లాడుతున్నారు. ఏదున్నా మన డబ్బే తీసుకుంటున్నారు, మనకే చూపిస్తున్నారు, మనకే అభివృద్ధి చెందిందని చెప్తున్నారు. ఇదండి. అసలు జనాల్లో కోపం ఎందుకు రావట్లేదు అంటారు? అంటే వాళ్ళకి అసలు కోపం ఉంటుందంటారా, తెలియదు అంటారా? అసలు ఉంటుందంటే కాంగ్రెస్లో సరైన నాయకత్వం లేకపోవటం, సరైన ప్రతిపక్షం అనేది ఇండియాలో లేకపోవటం. అక్కడ కాంగ్రెస్లో కానీ సరైన ఒక లీడర్ ఉండి వీటిని అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగే పర్సన్ ఉంటే బాగుండేది. ఇంకా దురదృష్టం ఏంటంటే ఈ సోషల్ మీడియాకి జైంట్స్ అయిన గూగుల్ ఒకటి, ఫేస్బుక్ ఒకటి ఆ మోడీ చేతుల్లోనే ఉంటాయి. మోడీకి వ్యతిరేకంగా మీరు పోస్ట్ పెట్టండి, దానికి చచ్చినా రీచ్ రాదు, మహా అయితే ఒక 700-800 వ్యూస్ అయిపోద్ది. అదే మోడీకి అనుకూలంగా ఒక పోస్ట్ పెట్టండి, 7000కి వ్యూస్ వచ్చేస్తాయి. మీకు ఎంత చిన్న అకౌంట్ ఉన్నా, చిన్న అకౌంట్ అంటే తక్కువ ఫాలోవర్స్ ఉన్న అకౌంట్ ఉన్నా సరే, వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ ఫేస్బుక్లో ఒక టీం ఉంటుందన్నమాట సోషల్ మీడియాని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని మోడీకి అనుకూలంగా చేయడానికి. సో దట్ ఏంటంటే ప్రజలు ఏంటంటే ఇవే నమ్ముతున్నారు. అంటే మోడీకి అనుకూలంగా ఉండే పోస్టులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ రీచ్ అవుతూ ఉంటుంది. ఈ యాంటీ పోస్టులు ప్రజలకు కనపడకుండా ఫేస్బుక్కే ఆపేస్తూ ఉంటుంది, యూట్యూబ్ కూడా అట్లా ఆపేస్తూ ఉంటుంది అనమాట. సో దట్ ఏంటంటే వాళ్ళు టెక్నాలజీ అంతా వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు, ఈవీఎంలన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. ఇంకో 20 సంవత్సరాల పైన ఆ పార్టీయే గెలుస్తూ వస్తూ ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు కూడా కొన్ని స్టేట్లో నాయకత్వం కాంగ్రెస్ నాయకులు కూడా ఏం మాట్లాడట్లేదు ఈ ట్యాక్స్ గురించి, అది కూడా కొత్తగా. కాంగ్రెస్ అంటేనే కొద్దో గొప్ప వాళ్ళల్లో అంటే ఒక పెద్ద ఏమంటారు చుక్కాని లేని నావలాగా ఉంటుందండి. దాంట్లో బీజేపీ కోవర్ట్లు చాలామంది ఉన్నారు కాంగ్రెస్లో, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ మన దగ్గర మాత్రం మొన్న రేవంత్ రెడ్డి ఉన్నాడు, కావాలని ప్రజలందరినీ కూడా కాంగ్రెస్ మామూలుగా ఏమంటారంటే అతి కొద్ది మెజారిటీతో తెలంగాణలో కాంగ్రెస్ గెలిచి రేవంత్ ఏం చేస్తున్నాడు, అందరినీ కెలికేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇవాళ మెగా అల్లు ఫ్యాన్స్ కోట్లల్లో ఉన్నారు, వాళ్ళని కెలికేస్తాడు, ఆటోమేటిక్గా వాళ్ళ ఓట్లు బీజేపీకి పడిపోతాయి. ఆ మూసీలో ఏలు పెట్టాడు, ఆటోమేటిక్గా లో క్లాస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి పడిపోతాయి. సో దట్ ఏంటంటే ఇవి కోవర్స్, వీళ్ళంతా కూడా ఇవాళ రేవంత్ కోవర్టే, కాంగ్రెస్ లోకల్లో ఉన్న మన వాళ్ళంతా కూడా కోవర్స్ అనమాట. వీళ్ళు ఏంటంటే అందరు కలిసి బీజేపీకే ప్లస్ చేస్తూ ఉంటారు. చేయలేదనుకోండి వీళ్ళ మీద కేసులన్నీ కూడా బయటికి దూరుతూ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎక్కువ పవర్ ఉంటుంది కదా ఆటోమేటిక్గా. ఇది అండి, దీనివల్ల కూడా వాళ్ళకి బీజేపీకే ప్లస్ అవుతూ ఉంది కానీ కాంగ్రెస్కి ప్లస్ అయ్యే పరిస్థితి లేదనమాట. సరైన లీడర్షిప్ లేదండి. ఆ ప్రతిపక్షం అనేది గట్టిగా ఉంటే ఈ మోడీ లాంటి వాళ్ళని తొక్కడం పెద్ద. కాంగ్రెస్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినట్టండి. లోకల్లో మళ్ళీ నెక్స్ట్ రాదు, నెక్స్ట్ బీజేపీ వస్తుంది, బీఆర్ఎస్ అసలు రాదు, ఛాన్స్ లేదు. స్టేట్లో మళ్ళీ బీజేపీ కన్ఫర్మ్ వస్తుందండి. అది రేవంత్ కేసీఆర్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. అటు కేసీఆర్ బీజేపీనే బలపరుస్తున్నాడు, ఈయన బీజేపీనే బలపరుస్తున్నాడు. 100% కాంగ్రెస్ రాదు, బీఆర్ఎస్ను కూడా వాళ్ళంతా వాళ్ళు అమ్మేసుకున్నారు. మన ఎంపీ ఎలక్షన్స్లో 0 ఎందుకు వస్తుందండి, వీళ్ళు అమ్ముకుంటేనే కదా వచ్చేది. పార్టీని ఆల్రెడీ బీఆర్ఎస్ అమ్ముకుంది, మన కాంగ్రెస్నేమో రేవంత్ అమ్ముకున్నాడు. టోటల్గా మళ్ళీ బీజేపీ వస్తుంది. జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటంటే ప్రాంతీయ పార్టీని తొక్కడానికి వచ్చినాయి అనమాట. ఇది పరిస్థితి. ఖచ్చితంగా మళ్ళీ ఇండియా మొత్తం బీజేపీ వస్తుంది, ఎందుకంటే వేరే పార్టీలకు వచ్చే ఛాన్స్గా ఇవ్వరు అనమాట. అంటే ఈ పాప్కార్న్ ట్యాక్స్ చేయడం ద్వారా వేసిన ఆమె అసమర్థత ఉన్నా కానీ ప్రజలు అది కూడా సమర్థతనే మాట్లాడతారు. ఈ ప్రజలకు అర్థం కాదు, వీళ్ళు ఇంత డీప్గా ఆలోచించలేరు. ఈ ఇంట్లో పనులు, వీళ్ళ వ్యాపారాలు, ఉద్యోగాలు చేసుకోవడం తప్ప పెద్ద రాజకీయాల గురించి ఆలోచించేంత విషయం వీళ్ళ దగ్గర ఉందని నేనైతే అనుకోవట్లేదు. 28% కాదు, ఇంకో 38% పాప్కార్న్ మీద వేసినా కానీ వీళ్ళల్లో రియాక్షన్ రాదు. కనీసం ఒక ఫేస్బుక్లో వచ్చిన పోస్ట్ కూడా పెట్టలేరు వీళ్ళు. అంటే అడిగే ప్రశ్నించేటువంటి పవర్ అనేది లేదు వీళ్ళ దగ్గర. ప్రజలే చేతకాంతనం అనేది ఇలా బీజేపీకి ప్లస్ పాయింట్ అయిందండి. ఏమని చెప్పండి, ప్రజలు చేతనైతే బీజేపీ ఎందుకు గెలుస్తుంది, అన్నిసార్లు గెలుస్తుంది, 3 సార్లు మినిమం సెన్స్ ఉండాలి వాళ్ళు జనాలకు కూడా.